ఏపీ సీఎం చంద్రబాబుతో మీటింగ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సచివాలయంలో 3:30కి ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఈ మీటింగ్ జరగబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ జటిలంగా ఉన్న అంశాలేంటి, గత 10 ఏళ్లలో 2 రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలేంటి, అలాగే విభజన చట్టంలోని షెడ్యూల్ 9-10లో ఉన్న ఆస్తుల పంపకాలు ఎలా చేయాలి, తెలంగాణ హక్కులకి భంగం వాటిల్లకుండా పక్క రాష్ట్రంతో ఉన్న సమస్యలకి సంబంధించి పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టారు. ఏపీ సీఎంతో చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావించాలి అన్న దానిపై ఇవాళ అధికారులతో చర్చిస్తారు. ఈ నెల 6న సమావేశమవుదామని రేవంత్ ని కోరారు చంద్రబాబు. అధికారులతో రేవంత్, భట్టి మీటింగ్ తర్వాత చంద్రబాబుకు రేవంత్ కూడా ఒక రిప్లై ఇవ్వబోతున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించి మరింత సమాచారం. సార్ ప్రభాకర్, చంద్రబాబుతో సీఎం కలవడం కోసం ఒక హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ఈ చర్చల్లో కొన్ని అపరిష్కృత అంశాలకి పరిష్కారం దిశగానే మొదటి మీటింగ్ ఉండబోతుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, చంద్రబాబుతో మీటింగ్ కోసమే ఈరోజు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. సచివాలయంలో 3:30 ఈ మీటింగ్ ఉండబోతుంది. దీనిలో సీఎస్తో పాటుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటరీ స్థాయి అధికారుల నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి పెట్టారు. గత 10 ఏళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలేంటి, దానిలో ఉన్న సమస్యల పరిష్కారం ఏంటి అనే దాంతో పాటుగా ఇప్పుడు ఇంకా పెండింగ్లో ఏమేమి ఉన్నాయనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించున్నారు. షెడ్యూల్ 9-10కి సంబంధించిన ఆస్తుల పంపకం, అట్లాగే భూముల పంపకం, దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి రావాల్సి ఉంది ఇరు ప్రభుత్వాలు. సో దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటుగా షెడ్యూల్ 9-10కి సంబంధించి హౌసింగ్ బోర్డ్, అట్లాగే డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ బిల్, సో ఈ భూములకు సంబంధించి ఇటు తెలంగాణతో పాటుగా విశాఖపట్నంలో కూడా దిల్కు కొన్ని భూములు ఉన్నాయి ఈ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ హోల్డింగ్ లిమిటెడ్కి. సో దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా విభజన సమయంలో పోలవరంకు సంబంధించిన బ్యాక్ వాటర్కి సంబంధించిన ఇష్యూ ఉంది. సో దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అట్లాగే భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాలు ఏపీలో కలిసాయి. వాటిని వెనక్కి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక క్లారిటీకి అయితే ఈ మీటింగ్తో రావాలి, ఒక కంక్లూజన్కి అయితే రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అట్లాగే ప్రధానమైన కృష్ణా గోదావరికి సంబంధించిన జలాల వివాదం, అట్లాగే పవర్ బిల్కి సంబంధించిన అంశం, విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం పైన కూడా, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం పైన కూడా చర్చించబోతున్నారు. సో మొత్తం మీదుగా ఇది ఒక హై లెవెల్ మీటింగ్ అనే చెప్పొచ్చు. హై లెవెల్ మీటింగ్ను ఇద్దరు కలిసి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఈ జాయింట్ మీటింగ్ను సెక్రటరియట్లో పెట్టారు. సో దీనికి సంబంధించి అటు చంద్రబాబుకు ఈ మీటింగ్ తర్వాత లేఖ కూడా రాయనున్నారు. నిన్నటి నుంచే అంటే సానుకూలంగానే స్పందించారు. ప్రజాభవన్ వేదికగానే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఉండబోతుంది అనేది అయితే మనకు ఇప్పటివరకున్న సమాచారం. సో ఇదే ఫైనల్ కానుంది. జూలై 6వ తేదీ ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. తెలుగు పాలిటిక్స్లో, తెలుగు ప్రభుత్వాల్లో ఇది ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా కలిసిన ఏదో ఒక సందర్భంలో కలిసారు తప్ప ఇంతకుముందున్న చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి కేసీఆర్ సీఎంగా ఉన్న ఈ 10 ఏళ్లలో ఇంత పర్టికులర్గా 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపైన చర్చించడానికి ఇనిషియేట్ చేసింది ఇదే మొదటిసారి అని చెప్పాలి. దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తీసుకొని తెలంగాణ సీఎంకు లేఖ రాయడం, తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించడం, దానికి కంటిన్యూస్గా ఇప్పుడు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. సో ఈ అంశాలను ఏవైతే ఇంతకుముందు మనం చెప్తున్నామో ఆ అంశాలపైన ప్రత్యేక ఫోకస్ చేసి వాటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ తీసుకొని వాటిని రిప్రజెంట్ చేయబోతున్నారు. ఏపీకి దగ్గర నుంచి ఎట్లాంటి రిప్రజెంటేషన్స్ వస్తాయి, ఇంకా ముఖ్యమైన సమస్య చాలాసార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లోనే అప్పీల్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులు కొంతమంది తెలంగాణలో ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. సో దీనికి సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ ఉంది ఈ సమస్య కూడా. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి రావాలని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కోరుతున్న నేపథ్యంలో సో దీనిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే షెడ్యూల్ 9-10 కానివ్వండి, పోలవరంకు సంబంధించిన బ్యాక్ వాటర్ ఇష్యూ కానివ్వండి, కృష్ణా గోదావరికి సంబంధించిన జల వివాదం, విద్యుత్ బకాయిలు, అట్లాగే భూములు, హౌసింగ్ బోర్డుతో పాటు దిల్ భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రయారిటీ ఉన్న ఇష్యూస్ కావడంతో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి
చాలా అటెన్షన్ అయితే ఉండబోతుంది. చాలా ఒక రకమైన ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఎన్డీఏ బ్లాక్ నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ మీటింగ్ గానే ఉండబోతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.